మాఘ పురాణం 14వ రోజు పారాయణం. ముఖ్యంగా దేవదత్తుడు అనే బ్రాహ్మణుడి కథ మరియు మాఘ స్నాన మహిమను వివరిస్తుంది. ఈ రోజు అధ్యాయాల్లోని ప్రధానాంశాలు మీకోసం క్లుప్తంగా ఇక్కడ ఉన్నాయి. మాఘ పురాణం 14వ రోజు పారాయణ విశేషాలు. ఈ రోజు పారాయణంలో ప్రధానంగా లోపాముద్ర అగస్త్యుల వృత్తాంతం లేదా దేవదత్తుడికి కలిగిన పాప విముక్తి గురించి ప్రస్తావన ఉంటుంది. ప్రధాన కథాంశం దేవదత్తుడి వృత్తాంతం. పూర్వం దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేద పండితుడైనప్పటికీ లోభం, పిసినారితనం వల్ల ఎలాంటి దానధర్మాలు చేసేవాడు కాదు. కేవలం ధన సంపాదన మీదనే ధ్యాస ఉంచేవాడు. పాప ఫలితం అతని లోభత్వం కారణంగా మరణానంతరం అనేక కష్టాలు పడాల్సి వస్తుంది. మాఘ స్నాన ప్రభావం. అయితే అతను తెలియకుండానే ఒకసారి మాఘమాసంలో పవిత్ర నదిలో స్నానం ఆచరించడం వల్ల ఆ పుణ్యఫలం అతనిని నరక బాధల నుండి రక్షిస్తుంది. సందేశం: మాఘమాసంలో చేసే స్నానం, ఇచ్చే దానం ఎంతటి పాపినైనా పునీతుణ్ణి చేస్తుందని ఈ కథ బోధిస్తుంది. 14వ రోజు పారాయణ క్రమం. 1. దీపారాధన. పారాయణం మొదలుపెట్టే ముందు శివకేశవులని స్మరిస్తూ దీపం వెలిగించాలి. 2. శ్లోకం. మాఘమాసే రవివారే లేదా మాఘపురాణ ప్రార్థనా శ్లోకాలను చదవాలి. 3. పారాయణం 14వ అధ్యాయాన్ని భక్తితో చదువుకోవాలి లేదా వినాలి. 4. నైవేద్యం. పండ్లు లేదా ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ముఖ్య గమనిక: మాఘ పురాణంలో ఒక్కో ప్రాంతంలో లేదా ఒక్కో పుస్తకంలో అధ్యాయాల విభజన స్వల్పంగా మారవచ్చు. కానీ అంతిమంగా ఈరోజు సందేశం అతిథి సత్కారం మరియు లోభత్వం వీడటం అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. నేటి సూక్తి: మాఘమాసంలో చన్నీటి స్నానం శరీరానికి ఆరోగ్యాన్ని, మనసుకి ప్రశాంతతను ఇస్తుంది.